హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిరిమిల్లా జ్యోతి. నేను ఈరోజు ఫ్రంట్ రౌండ్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హాఫ్ ఇంచ్ మాత్రం వదిలేసుకున్నాను ఉక్స్ పట్టీ కోసం. ఐ నెక్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్. 15 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేశాను. విడ్త్ వచ్చేసి 9+2 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను. మొత్తం ఇలా బాక్స్ లాగా గీసాను. గీసిన తర్వాత షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. ఆర్మ్ పొడవు 6.5 దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేశాను. ఫ్రంట్ భాగం కట్ చేస్తున్నాం కాబట్టి లోత్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ తీసుకున్నాక దీన్ని రౌండ్ షేప్లో మార్కింగ్ చేశాను. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. 2 ఇంచెస్ తీసుకున్న ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్. 7 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేశాను. తర్వాత నేను ఈ కింది భాగంలో రౌండ్ కాకుండా పాన్ షేప్లో ఇస్తున్నాను. పాన్ షేప్ నెక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకోసం పాన్ షేప్ గీసాను. షోల్డర్ మధ్య భాగం నుంచి 10.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. తర్వాత దాని కిందనే 2 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో 2 లైన్స్ మార్కింగ్ చేసుకోవాలి. మనం 10.5 ఎక్కడైతే మార్కింగ్ చేసామో దాని కింది భాగంలో సేమ్ అక్కడే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని తర్వాత ఈ విధంగా స్ట్రెయిట్గా లైన్ మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత అటు ఇటు 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో స్కేల్ సహాయంతో ట్రయాంగిల్ లాగా మార్కింగ్ చేయాలి. సేమ్ అదే విధంగా కింద కూడా మార్కింగ్ చేయాలి. చూడడానికి ఈ విధంగా ఉంటుంది. మనకు మిడిల్ లైన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ మిడిల్ లైన్ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అటు ఇటు పావు ఇంచు తీసుకోవాలి. పావు ఇంచుని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో కోన్ షేప్లో మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత కింది లైన్ నుంచి మనకు 4 ఇంచెస్ కావాలి. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఎక్కడైతే టక్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి పైన లైన్కి ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఆర్మ్ కింది నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ని మన ఫ్లీట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఫ్లీట్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేను స్కేల్ సహాయంతో స్ట్రైట్గా మార్కింగ్ చేశాను. ఆ ప్లేస్లో కొద్దిగా రౌండ్ షేప్లో కూడా మార్కింగ్ చేయవచ్చు. ఈ విధంగా ఆర్మ్ని కట్ చేసుకొని ఎక్స్ట్రా పేపర్ని కూడా కట్ చేయాలి. మనం నెక్ గీసాం కదా ఫ్రెండ్స్, పాన్ షేప్లో నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్లీట్ ఏ విధంగా అయితే డ్రా చేసామో అక్కడి నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింద కూడా స్ట్రైట్గా మనం కట్ చేసాం కదా ఫ్రెండ్స్, 3 ఇంచెస్ వచ్చింది ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రాని మనం ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా జాయిన్ చేస్తే మనకు విడ్త్ అనేది తగ్గుతుంది. అందుకోసం వేరే పేపర్ తీసుకోవాలి. వేరే పేపర్ పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా, కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా డ్రా చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 ఇంచెస్ ఈ విధంగా తీసుకొని ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన ఫస్ట్ 2 పీసెస్ యూజ్ కాదు ఫ్రెండ్స్, ఎక్స్ట్రా తీసుకున్న ఈ పీసెస్ మాత్రం యూజ్ అవుతాయి. యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత పై భాగము క్రాస్గా తీసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మంచిగా సెట్ అయిపోతుంది. మీ క్లాత్ని బట్టి, క్లాత్ లేకపోతే స్ట్రైట్గానే తీసుకోండి. కింది భాగం మాత్రం స్ట్రైట్గానే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసి మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ప్రీజింగ్ క్లాత్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి నెక్కి ప్రీజింగ్ క్లాత్ వేయాలనుకుంటున్నాను. మనకి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని మనం పై భాగము క్రాస్గా కట్ చేసాం కదా, క్రాస్గానే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఎక్స్ట్రాని కూడా మార్కింగ్ చేసుకోవాలి. లోపలి భాగం 1 ఇంచ్ అంతా ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకొని నెక్ ఏ విధంగా అయితే పాన్ షేప్లో మార్కింగ్ చేసామో అదే షేప్లో లోపలి భాగం కూడా మార్కింగ్ చేసి ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసుకోవాలి. ఏ మాత్రం ఎక్స్ట్రా ఉన్నా తీసేయాలి. తర్వాత లైనింగ్ క్లాత్కి మాత్రమే నెక్ అనేది సెట్ చేసుకుంటూ నెక్ ముందుగా స్టిచ్ వేసుకోవాలి. పై భాగము లోపలి భాగము ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా స్టిచ్ వేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు లోపలి భాగం కూడా వేయాలి.
వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని మనకి నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. ఆ షేప్ ప్లేస్లో లాగొద్దు, సాగుతుంది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత అక్కడక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి, టక్స్ ఇవ్వాలి. తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. లైనింగ్ పైన వేయడం వలన మనకు నెక్ డిజైన్ అనేది మంచిగా నీట్గా ఫోల్డ్ అవుతుంది. తర్వాత మెయిన్ క్లాత్ పైన కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. ఇది షో కోసము. ఇది వేయడం వల్ల నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత రివర్స్ చేసి లైనింగ్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా వేయాలి ఫ్రెండ్స్, ఎక్కడ బుగ్గలాగా రావద్దు. నీట్గా సెట్ చేసుకుంటూ వేయాలి, లేదంటే ఆల్ పిన్స్ పెట్టుకోండి. నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కింది భాగాన్ని లైనింగ్ మొత్తము అన్నీ కుట్టి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కింది భాగం షోల్డర్ మధ్య భాగంలో పట్టుకొని మనం ఫ్లీట్ వేస్తూ రావాలి. ఫ్లీట్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఒక 1/2 ఇంచ్ వదులుతూ కట్ చేసుకోవాలి. తర్వాత కింది భాగము కరెక్ట్గా వి షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఫ్లీట్ మధ్యలో వి అనేది రావాలి. సెట్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టిన తర్వాత నిడిల్ మధ్యలో పెట్టేసి టెన్షన్ పైకి లేపి మళ్ళీ మరో ప్రక్కన సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఓపెన్ చేసి పై భాగం నుంచి కూడా ఒక స్టిచ్ వేయాలి. నీట్గా ప్రెస్ అయిపోతుంది. మనకు చూడ్డానికి రౌండ్, అంటే నేను మరీ వి అని షార్ప్గా కుట్టలేదు ఫ్రెండ్స్, కొద్దిగా రౌండ్ ఇచ్చాను. తర్వాత కింది భాగము లైనింగ్ క్లాత్ 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. డబల్ ఫోల్డ్ చేసేసి మనము బ్యాక్ నడుము భాగంలో వేస్తాం కదా, అదేవిధంగా ఫ్రంట్ కూడా వేస్తున్నాను. డబల్ క్లాత్ తీయడం వల్ల నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది. పై భాగం నుంచి కూడా ఒక స్టిచ్ వేసేసి మళ్ళీ మెయిన్ క్లాత్ పైన కూడా ఒక స్టిచ్ కార్నర్కి వేసాను. చూడ్డానికి నీట్ లుక్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి లైనింగ్ క్లాత్తో వేస్తున్నాను ఫ్రెండ్స్. 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. డబల్ ఫోల్డ్ చేసేసి 1/2 ఇంచ్ వదులుతూ స్టిచ్ వేస్తూ రావాలి. పైన 1/2 ఇంచ్ వదిలాను, కింద 1/2 ఇంచ్ వదిలాను. మనకి పైన నెక్ రెడీ ఉంది, కింద బెల్ట్ రెడీ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాను. పైనుంచి కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. తర్వాత కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి మడుచుతూ ఈ విధంగా హుక్స్ పట్టి రెడీ చేశాను. అదేవిధంగా మరో ప్రక్కన కూడా రెడీ చేసి ఫ్రంట్ రౌండ్ బెల్ట్ నెక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.